ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో ఆదిపర్వంలో వచ్చేసి ధృతరాష్ట్రుడు అడుగుతూ ఉన్నాడు, ఇప్పుడు పాండవులు ఎదిగిపోతున్నారయ్యా, ఏం చేద్దాం ఏంటి అని. ఎవరిని అడుగున్నాడు? గొప్ప రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త అయినటువంటి పండితుడు అయినటువంటి కనికుడిని అడిగాడు. సో ఆ కనికుడు చెప్తున్నా మనం కొంత డిస్కషన్, ఈరోజు కంటిన్యూషన్. శత్రువును సామదాన భేద దండోపాయాలతో ఎలా చంపగలం, దాన్ని నాకు యథాతథంగా చెప్పని చెప్పి ధృతరాష్ట్రుడు అడిగాడు. దాని కనికుడు చెప్తున్నాడు, మహారాజా, ఈ సందర్భంలో నీతి శాస్త్రవేత్త అయి అడవిలో నివసిస్తున్న ఒక నక్క కథను చెబుతా విను. ఒక అడవిలో స్వార్థ సాధనలో నిపుణత్వం గల ఒక తెలివైన నక్క ఉండేది. దానికి 4 మిత్రులు, పులి, ఎలుక, తోడేలు, నెమలి. వాటితో కలిసి అది నివసించేది. అవి ఆ అడవిలో ఒక జింకల రాజును చూచాయి. అది బలిష్టమైనది, దానిని పట్టుకోవడం కుదరక అవన్నీ కలిసి ఆలోచించాయి. జంబుకం ఇలా అంది, అడవిలో దీనిని చంపటానికి నేను ఎన్నోసార్లు ప్రయత్నించా. అది తెలివైనది, వయసులో ఉన్నది, యవనంలో ఉన్నది కాబట్టి వేగంగా పరిగెత్తగలదు. పట్టుకోవటం వీలు కాలేదు. అది నిద్రించేప్పుడు ఈ ఎలుక వెళ్ళి దాని పాదాలను కొరకాలి. అందువల్ల అది వేగంగా పరిగెత్తలేదు. ఆపై పులి దానిని పట్టుకోవాలి. అప్పుడు అందరము ఆనందంగా దానిని తిన్నాం. నక్క మాటలు విని సావధానులై అవన్నీ అలాగే చేశాయి. ఎలుక కాళ్ళను కొరకగా పరుగెత్తలేని స్థితిలో ఉన్నటువంటి ఆ జింకను పులి చంపివేసింది. జింక శరీరం నిశ్చేష్టంగా భూమిపై పడిపోగానే నక్క అది చూచి, బాగా చేశారు, స్నానం చేసి రండి, అప్పటిదాకా దీన్ని నేను కాపాడతా అని పలికింది. ఆపై నక్క మాట విని మిగిలిన జంతువులను నది దగ్గరకు వెళ్ళాయి. తీవ్రంగా ఆలోచిస్తూ నక్క అక్కడే ఉండిపోయింది. ఆ తర్వాత స్నానం చేసి అందరికన్నా ముందుగా బలశాలి అయినటువంటి పులి వచ్చింది. మనసులో కలత పడుతున్న నక్కను చూచింది. పులి ఇలా అంది, మహాప్రాజ్ఞ, ఏం ఆలోచిస్తున్నావు? మనందరిలో నీవే తెలివైన వాడివి. మనం ఈరోజు ఈ మాంసం తిని హాయిగా తిరగవచ్చు. అప్పుడు నక్కెలా అంది, మహాబాహు, ఒక మాట చెబుతా విను. ఎలుక నాకీ మాట చెప్పింది. చీ, ఏం బలం ఆ పులిది. ఈరోజు ఈ జింకను నేనే చంపాను. నా బాహుబలం మీద ఆధారపడియే ఈరోజు ఆ పులి ఆకలి తీరుతోంది. అది ఆ విధంగా ప్రగల్భాలు పలుకుతుంటే దాని సహాయంతో పొందిన ఈ మాంసం తినాలనిపించలేదబ్బా అని పులిని రకంగా రెచ్చగొడుతుంది. పులి ఇలా అంది, అది ఆ రీతిగా అని ఉంటే సకాలంలో నన్ను మేల్కొలిపినట్లే. నా బాహుబలాన్ని ప్రదర్శించి వాటినన్నింటినీ చంపి వాటి మాంసాన్నే తింటాను. ఆ విధంగా పలికి పులి అడవిలోకి వెళ్ళిపోయింది. ఆ సమయంలోనే ఎలుక అక్కడికి వచ్చింది. దానిని చూచి నక్కిలా అంది, మూషికమా, నీకు మేలొగ్గాక నెమలి ఒక మాట అన్నది, దానిని చెబుతా విను. నేను జింక మాంసాన్ని తినను, ఇది విషప్రాయం. కాబట్టి తమరు అనుమతిస్తే నేను ఎలుకను తింటానని చెప్పేసి అంది. ఆ మాట విని భయపడి ఎలుక పారిపోయి కలుగులో దూకింది. ఆ తర్వాత తోడేలు స్నానం చేసి అక్కడికి వచ్చింది. దగ్గరికి వచ్చిన తోడేలతో నక్కిలా అంది, మృగరాజుకు నీ మీద బాగా కోపంగా ఉంది. నీకేదో కీడు మూడుతోంది. అది భార్యతో సహా ఇక్కడికి రాబోతుంది. ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి చెయ్యి అంది. నక్క ఆ విధంగా అనగానే పచ్చి మాంసం తిని ఆ తోడేలు ఎగిరి దూకి పారిపోయింది. ఆ సమయంలో నెమలి అక్కడికి వచ్చింది. మహారాజా, అప్పుడు నక్క అడవిలో నెమలితో అంది, నా బాహుబలానికి ఓడిపోయి మిగిలిన వారంతా ఎటో వెళ్ళిపోయారు. నీవు నాతో యుద్ధం చేసి గెలిచి స్వేచ్ఛగా మాంసం తినవచ్చు అంది. అప్పుడు నెమలి అంది, మృగరాజు, తోడేలు, తెలివిగల ఎలుక, ఈ వీరులందరినీ ఓడించావు కాబట్టి నీవు మహావీరుడు. నీతో యుద్ధం చేసే ఉత్సాహం నాకు లేదు. ఆ మాట అని నెమలి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో అక్కడికి ముందు వచ్చినటువంటి పులి దానిని ఎలుకని మీద లేని పితృలు చెప్పింది, పులి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చినటువంటి ఎలుకను భయపెట్టింది, ఎలుక వెళ్ళిపోయింది. తోడేలుని భయపెట్టింది, తోడేలు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి అంటే దాని అర్థం ఏంటి? నువ్వు చాలా తెలియగలదాని అని చెప్పేసి నక్కని పొగుడుతూ ఆ నెమలి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కనుకటి ఇలా అన్నాడు, ఈ విధంగా అవన్నీ వెళ్ళిపోతే తన ఆలోచన ఫలించినందుకు ఆనందించి నక్క అప్పుడు ఒంటరిగా మాంసాన్ని భుజించింది. నిత్యం ఈ విధంగా ప్రవర్తిస్తూ రాజు సుఖంగా ఉంటూ వృద్ధి చెందవచ్చు. పిరికి వారిని భయపెట్టాలి, వీరులకు మొక్కి లొంగ తీసుకోవాలి, పేరాస గల వారిని డబ్బుతో వశపరుచుకోవాలి, తక్కువ వారిని తనంత వారిని పరాక్రమంలో లొంగదీయాలి. రాజా, ఇంత వివరంగా నీకు చెబుతున్నాను, మరొక మాట కూడా విను. రాజు ఐశ్వర్యాన్ని కోరుతుంటే కుమారునైనా, మిత్రునైనా, సోదరుడైనా, తండ్రినైనా, గురువునైనా సరే
శత్రుస్థానంలో నిలిస్తే సంహరించాలి. ఓకే, రాజు యొక్క ఐశ్వర్యం ఉంది, దానిని కోరుతున్నవాడు ఎవరు? కుమారుడైనా, మిత్రుడైనా, సోదరుడైనా, తండ్రి అయినా, గురువు అయినా సరే ఆ కోరుతున్న విధానంలో ఇతని సింహాసనం మొత్తం, ఇతని ఆస్తి మొత్తం కన్నా కోరుతున్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడంటే ఆబ్వియస్లీ వారిని చంపేయాలి. కొడుకైనా, తండ్రి అయినా, ఎవరైనా సరే. ధనమిచ్చి కానీ, విషం పెట్టి కానీ, మాయల పన్ని కానీ, మాటలతో బెదిరించి కానీ శత్రువును చంపవలసిందే. ఏ విధంగా ఉపేక్షించతగదు. ఇద్దరు రాజుల మధ్య గెలుపు అటు ఇటుగా ఉన్నప్పుడు శ్రద్ధ గలవాడే గెలుస్తాడు. అహంకరించి కర్తవ్యాలను గ్రహించక దారి తప్పి ప్రవర్తిస్తే గురువునైనా దండించవలసిందే. కోపం ఉన్నా లేనట్టు కనిపించాలి, చిరునవ్వుతో పలుకరించాలి, కోపంతో ఎప్పుడూ ఎవరిని తిరస్కరించకూడదు. శత్రువును దెబ్బతీస్తున్నప్పుడు కూడా ప్రియంగానే మాట్లాడాలి. దెబ్బతీసిన తర్వాత కూడా దయ చూపాలి, అతనికై దుఃఖించాలి, రోధించాలి కూడా. సో ముసల కన్నీరు అంటారే, లైక్ ఆవేల. శత్రువును అనునయించి, ధర్మాన్ని బోధించి, ధనాన్ని ఇచ్చి, మంచిగా వ్యవహరించి బాగా నిదానింప చేయాలి. సమయం వచ్చినప్పుడు ఆ శత్రువు దారి తప్పి ఉంటే అప్పుడు సంహరించాలి. ధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తుంటే తీవ్రమైనటువంటి అపరాధం చేసిన నీలి మేఘాలు పర్వతాన్ని కప్పివేసినట్లుగా ఆ దోషం మరుగున పడిపోతుంది. ఎవరినైనా సత్వరమే చంపవలసి వస్తే అతని ఇంటిని తగులబెట్టాలి. దరిద్రులను, నాస్తికులను, దొంగలను తన రాజ్యంలో నిలువనీయరాదు. శత్రువు దగ్గరకు వస్తే ఎదురేగటం, ఆసన భోజనాదులతో ఆదరించటం, ఏదైనా వస్తువును కానుకగా ఇవ్వటం అతనిలో నమ్మకాన్ని కలిగిస్తాయి. నమ్మకం కలిగిన తర్వాత అవసరమైతే చంపివేయాలి. పాము కరకైన కూరలతో కాటు వేసినట్టుగా దెబ్బతీయాలి. ఇబ్బంది లేదనుకునే వారిని కూడా అనుమానిస్తూనే ఉండాలి. ఇబ్బంది పెడతాడనుకునే వారి విషయంలో ఇంకా జాగ్రత్తతో ఉండాలి. అనుమానించదగినటువంటి వాడు భయానికి కారకుడైతే సర్వనాశనం చేయగలుగుతాడు. సో నమ్మదగినటువంటి వారిని నమ్మరాదు, నమ్మిన వారిని కూడా పూర్తిగా నమ్మరాదు. నమ్మిన వాడి ద్వారా కలిగే భయం సమూలంగా నాశనం చేస్తుంది. తన రాజ్యంలో కానీ, శత్రు రాజ్యంలో కానీ చక్కని గూఢచర్యలను ఏర్పాటు చేసుకోవాలి. శత్రుక్షేత్రంలో వేదబాహ్యమైనటువంటి ఆచరణలు గల సంన్యాసులను, తాపసులను గూఢచర్యలుగా నియమించుకోవాలి. ఉద్యానవనాలలో, విహార క్షేత్రాలలో, దేవాలయాలలో, పానగృహాలలో, సందు గొందులలో, సమస్త తీర్థాలలో, చౌరస్తాలలో, బావుల దగ్గర, పర్వతాల మీద, అడవులలో, నలుగురు కలిసే ప్రదేశాలలో, నదులలో గూఢచర్యలు సంచరిస్తూ ఉండాలి. సో స్పైలు ఉండాలి ఖచ్చితంగా. అండ్ శత్రు రాజ్యంలో మన తరఫున నియమించే గూఢచర్యలు కూడా ఎలా ఉండాలట? మంచి పండితులుగా ఉండాలి, అనుమానం రాకుండా ఉండాలి. రాజు బాగా వినయశీలుడే మాట్లాడాలి, మనసు మాత్రం కత్తిలా ఉండాలి. ఎంత భీకర కార్యాన్ని తలపెట్టినా చిరునవ్వు నవ్వుతూనే మాట్లాడుతూ ఉండాలి. అవసరమైతే చేతులు జోడించాలి, శపథాలు చేయాలి, అనునయించాలి. తలవాల్చి కాళ్ళకు మొక్కాలి, ఆశ చూపాలి. ఐశ్వర్యాన్ని పొందగోరిన రాజుకు ఇవన్నీ కర్తవ్యాలే. పుష్పించినా ఫలించదు, ఫలించినా అవి అందవు. పచ్చివైన పండులా కనిపిస్తాయి. అటువంటి వృక్షంలాగానే రాజు ప్రవర్తించాలి. ఓకే, పుష్పించినా ఫలించదు, ఫలించినా అవి అందవు, పచ్చివైన పండులా కనిపిస్తాయి. అటువంటి వృక్షంలాగానే రాజు ప్రవర్తించాలి. ఎట్టి పరిస్థితులలోనూ కూడా తాను మాత్రం శిథిలం కాకూడదు. ధర్మార్థ కామరూపమైన పురుషార్థాలను సేవించడంలో 3 బాధలు ఉంటాయి, 3 ఫలితాలు ఉంటాయి. ఫలితాలు శుభకరాలే, కానీ బాధలను వదిలించుకోగలగాలి. ధర్మాన్ని పాటిస్తున్న వానికి అర్ధకామాల ద్వారా బాధ కలుగుతుంది. అర్ధాసక్తుడైనటువంటి వానికి ధర్మ కామాల ద్వారా పీడ ఏర్పడుతుంది. భోగాసక్తి అధికమైనటువంటి వానికి ధర్మార్థాల ద్వారా ఇబ్బంది వస్తుంది. రాజు అహంకారాన్ని పరిత్యజించి సావధానుడై అనునయపూర్వకంగా మాట్లాడుతూ అసూయను వీడి సర్వ విషయాలను పరిశీలిస్తూ శుద్ధ చిత్తుడై బ్రాహ్మణులతో కలిసి ఆలోచించాలి. కష్టం వస్తే తనను తాను ఉద్ధరించుకోవాలి. దానికై మృదు కర్మకైనా దారుణ కర్మకైనా సిద్ధపడాలి. సామర్థ్యం ఉంటే మాత్రం ధర్మ మార్గాన్ని అవలంబించాలి. కష్టపడిన వాడు సుఖాలను పొందలేడు. ప్రాణ సంకటంలో పడినప్పుడు బ్రతికి బయటపడితే సుఖభోగాలను చవి చూడగలడు. సో ఇండెప్త్లో ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడ తాపుతున్నా, రేపు రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. దీనినే మనం కనిక నీతి అని చెప్పేసి అనుకోవచ్చు.